దగ్గర ఒక పార్కు కట్టాలని చెప్పి ఒక ఆలోచన ఆలోచన. చేసినాం. ఎందుకు చేసినాము అంటే, ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కర్నూల్ అంటేనే రౌడీజము, ఫ్యాక్షనిజము, ఒక కొట్లాటలు ప్రజల్లో చెడాభిప్రాయం తీసుకుంటారు. అని వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకు మాత్రం ఈలలు దొరికినాయి కానీ, మా ప్రాంతానికి మాత్రం చెడ్డ పేరు వచ్చింది అనేది నాకు ఒక భావన. అంటే ఇక్కడ నేను ఒక ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేయాలన్నా, ఒక సాఫ్ట్‌వేర్ హబ్ క్రియేట్ చేయాలన్నా, ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ ఇక్కడ రావాలన్నా, ఈ ఏరియా డెవలప్ కావాలన్నా దాని ఇమేజ్ అనేది దెబ్బతీసింది. దెబ్బతీసే విధంగా ఏదైతే ఉందో, దానిని కూడా మనం మార్చాలని చెప్పి అక్కడ ఒక పార్క్ కట్టి, ఈరోజు మీ ద్వారా నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెప్పేది కూడా ఏమంటే, కొండారెడ్డి బుర్జ్ దగ్గర వచ్చి ఏదో ఒక కామెడీ సీనో, ఫ్యామిలీ సీనో, ఫైట్ సీన్. లేదంటే రొమాంటిక్ సాంగ్ చేసుకోవాలా గానీ, మీరు ఫైట్ సీన్ మాత్రం మా కర్నూలులో చేయకూడదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రేమతో ఉండే ప్రాంతము, చాలా ఆప్యాయత చూపించే ప్రాంతము, ఎంతో ముక్కుసూటితో మాట్లాడే ప్రాంతము. ఇక్కడ ప్రాంత ప్రజల్లో కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. చాలా ప్రేమతో ఉంటారు. కానీ ఎక్కడో చోట కర్నూలు అంటేనే ఎక్కడ నీ ఎనకల ఎన్ని సూమలు, ఎన్ని బండ్లు, ఎన్ని బాంబులున్నాయి. ఎన్ని బాంబులు, ఎన్ని గన్నులు, నువ్వు ఎన్ని మర్డర్‌లు చేసినావు అనే రకంగా ఏదైతే ఇమేజ్‌ని తయారు చేసి పెట్టినారో, దానికి భిన్నంగా కూడా ఈరోజు కర్నూలు నగరంలో ఒక ఎడ్యుకేటెడ్, వెరీ సింపుల్, వెరీ యాక్సెసిబుల్, వెరీ అవైలబుల్, కులాలకు, మతాలకు అతీతంగా ఎక్కడ కూడా ఎలాంటి విపక్ష లేకుండా ఒకవైపు కర్నూలు డెవలప్‌మెంటు, ఒకవైపు కర్నూలు మనసున్న ప్రాంతం ప్రజలు. సర్వీసు అనే ఒక భావన కూడా కల్పించడంలో కూడా నేను రాత్రి పగలు దానికోసం కూడా నేను కష్టపడినాను, కృషి చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, గత కమిషనర్ గారు డికే బాలాజీ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉండే కమిషనర్ గారు భార్గవ తేజ గారు వరకు అక్కడ ఒక పార్క్ కట్టడము, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడము, అలాగే ఒక లేజర్ షో అండ్ లైట్ అండ్ లేజర్ షో పెట్టడం అనేది, లేజర్ అండ్ సౌండ్ షో పెట్టడం అనేది చాలా బ్యూటిఫుల్ గా రాబోతుంది. అంటే మనము కర్నూలు అంటే కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఫ్యాక్షనిజము, రౌడిజము, బాంబులు, కత్తులు అనేది ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని కూడా మేక్ ఓవర్ చేయాలనేది దీంట్లో ప్రధానమైన అంశము. ఇది ఎన్నో బలిదానాలు ఇచ్చిన గడ్డ. ఇక్కడ చాలా ప్రేమతో, ఆప్యాయతతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కర్నూలు నగరంలో రేపు రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా, సాఫ్ట్వేర్ పార్క్స్ రావాలన్నా, ఫార్మా హబ్స్ రావాలన్నా ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద కర్నూలు సిటీని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అక్కడ ఒక పార్క్ కట్టడం జరిగింది. ఆ రోజు ఆలోచించింది ఏమంటే, రేపటి రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా వచ్చి అక్కడ షూటింగ్ చేయాలనుకుంటే ఒక రొమాంటిక్ సాంగ్, ఒక ఫ్యామిలీ సీనో, లేదంటే ఒక కామెడీ సీనో చేయాలి కానీ అక్కడ ఫ్యాక్షనిజం చూపించే విధంగా చెయ్యకూడదు అని చెప్పి ఒక చాలా పెద్ద ఆలోచనతోనే ఈ పని చేసుకుంటూ ఈ కర్నూలు ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ పని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయగలిగినామని చెప్పి మీరందరూ కూడా రేపు వచ్చి ఈ ఫ్యామిలీతో, పిల్లలతో అందరూ వచ్చి కూడా మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.